సెలబ్రిటీలు పొలిటీషియన్లు ఒక మాట మాట్లాడితే వెంటనే వైరల్ అవుతుంది. అది సహజం. మరి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడిన ఓ మాట ఇప్పుడు అలానే వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన దాన్ని కవర్ చేసుకునేందుకు ఏదో చెప్పినా కూడా దుమారం ఆగలేదు. తన భార్య ఉషా చిలుకూరి క్రైస్తవం స్వీకరించొచ్చనే అర్థంలో 2 రోజుల క్రితం మాట్లాడారు ఆయన. అయితే అది కాస్త రచ్చగా మారడంతో తాను అలా అనలేదని, ఆ అవసరం లేదంటూ తాజాగా చెప్పారు జేడీ వాన్స్. అయితే అంతకు మించిన వివాదం మరోటి అమెరికాలో నడుస్తోంది. అదేంటో మీరే చూడండి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ డైవోర్స్ తీసుకుంటారా? అస్సలు లేదంటూ క్లారిటీ ఇచ్చేసిన వాన్స్. అయినా ఆగని దుమారం. అమెరికాలో ట్రంప్ సర్కారు దూకుడుతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హిందూ భార్య ఉషా వాన్స్ మతం మార్చుకుంటారనే వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్ష పీఠంపై కన్నేసిన జేడీ వాన్స్ అవసరమైతే తన భార్య ఉషా మతం మార్చుకుంటుంది అనేలా పరోక్ష సంకేతాలు ఇచ్చారని ప్రచారం సాగింది. కొంతమంది అమెరికన్లు జేడీ వాన్స్ సంకేతాలను పాజిటివ్ గా తీసుకోగా, భారతీయుల్లో మాత్రం ఇది చర్చకు దారితీసింది. ఎవరి మతాలు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే కదా వివాహం చేసుకుంది. ఇప్పుడెందుకు కొత్తగా ఈ మత మార్పిడి చర్చ అంటూ రచ్చకు దిగారు. దీంతో జేడీ వాన్స్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తన భార్య మతం మారాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలిసే ఉంటుంది. కేవలం రాజకీయాల కోసం ఆమెను మత మార్పిడికి అంగీకరించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం సాగింది. దీంతో రేగిన కలకలాన్ని కవర్ చేసేందుకు జేడీ వాన్స్ తన భార్య మత విశ్వాసాలను గౌరవిస్తాను అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కలకలం కాస్త చల్లారేలా ఉంది. అయితే దాన్ని మించిన మరో కాంట్రవర్సీ ఇక్కడ బాగా చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ నెలలో అమెరికాలో హత్య గావించబడిన టర్నింగ్ పాయింట్ USA చార్లీ కిర్క్ ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఆ చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ని జేడీ వాన్స్ పెళ్లాడబోతున్నట్లు ప్రచారం సాగింది. ఈ మధ్యనే ఓ కార్యక్రమంలో ఎరికాను జేడీ వాన్స్ కౌగిలించుకున్న దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎరికా కిర్క్ ని తొందరలోనే వాన్స్ పెళ్లాడబోతున్నారని, దానికంటే ముందు ఉషా చిలుకూరికి విడాకులు ఇస్తారంటూ కథనాలు ప్రసారమయ్యాయి. దానికి వారికి దొరికిన లింక్ ఈ మత కోణం. క్రిస్టియన్ కానటువంటి ఉషా చిలుకూరికి విడాకులు ఇచ్చి ఎరికా కిర్క్ ని పెళ్లాడడం ద్వారా తన అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ చేసుకుంటారని స్టోరీలు అల్లేశారు. దీనిపై ఎరికా కిర్క్ కూడా రియాక్ట్ అయింది. తన భర్త చనిపోయినప్పుడు ఆయనపై కెమెరాలు ఉన్నాయని, ఇప్పుడు తన ప్రతి కదలికను గమనిస్తున్నాయంటూ వాపోయిందామె. అయితే మిసిసిపిలో జరిగిన ఓ ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలే ఇందుకు దారి తీశాయని గమనించాలి. తన భర్త లేని లోటు ఎవరూ పూడ్చలేరని అంటూ వాన్స్ లో తన భర్త పోలికలు కొన్ని కనిపిస్తున్నాయంటూ కాంట్రవర్సీకి ఆమె తెరలేపింది. ఈ సందర్భంలోనే వీరి హగ్ చర్చనీయాంశంగా మారింది. అందుకే జేడీ వాన్స్ ఈమెను పెళ్లాడతారు అనే కథనాలు ప్రసారమయ్యాయి.